Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. Is this, sir? My brand. D20 లో ఈ బుధ గురువారం మీకు సర్ప్రైజ్ ఎపిసోడ్స్ ఇవ్వబోతున్నాం. ఈ 20 సీజన్ల డీలో మీరు ఇన్నాళ్ళు చూడనటువంటిది, మీ ఊహకు మించినటువంటివి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. మరి ఆ సర్ప్రైజ్ ఎపిసోడ్స్ ఏంటి, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏంటి అని తెలుసుకోవాలని మీతో పాటు నాకు కూడా చాలా క్యూరియస్ గా ఉంది. మరి ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ముందుగా లెట్ మీ వెల్కమ్ our judges, the stylish and ever energetic Vijay Bini Master, along with the talented and gorgeous Regina Cassandra, along with our beautiful team leaders. కుర్చీని మార్చబెట్టి ఏంటిది పిటి మాస్టర్ నువ్వు? కాదయ్యా, నువ్వు ఇంత పెద్ద ప్యాంట్ వేసుకొస్తున్నావు అని తెలిస్తే నేను కూడా ఇందులోనే వచ్చాను కదా. అవును, ఏదో సర్ప్రైజ్ అన్నారు. ఏం మాస్టర్ ఆ సర్ప్రైజ్ ఏంటి? చెన్నైలో ఏమైనా పెట్టారు హైదరాబాద్ లో? అంటే నందు మీరు వినుంటారు ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని. ఆ ఒక్క ఛాన్స్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అలాంటి ఒక్క ఛాన్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిస్ అవ్వచ్చు. కొంచెం మందికి లెగ్ ఇంజురీ అవ్వచ్చు, కొంచెం మందికి హెల్త్ అప్సెట్ అవ్వచ్చు, కొంచెం మందికి పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు. వీటి వల్ల వాళ్ళకి ఇచ్చిన ఒక్క ఛాన్స్ మిస్ అయింది. Shweta, you are eliminated. I gave my best. This is not the end. మాస్టర్కి సారీ చెప్పాలి. సారీ మాస్టర్, మాట ఇచ్చాను, ఫస్ట్ టైం మాట తప్పాను. ఇంకొక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ దిస్ ఇస్ సెకండ్ ఛాన్స్. ఆ సెకండ్ ఛాన్స్ తో ఈ రోజు వాళ్ళు వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూపిస్తారు. ఇక ట్విస్ట్ ఏంటంటే పర్ఫార్మ్ చేసిన అందరిలో వి విల్ గివ్ ఛాన్స్ ఓన్లీ టు 1%. అండ్ ఆడియన్స్ కి you're going to sit at the edge of your seats, ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ వస్తున్నారు ఇవాళ. చాలా క్యూరియస్ గా ఉన్నాం, ఆడియన్స్ కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మీరు మీ హాట్ సీట్స్ కి వెళ్ళిపోతే మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. First of all, I want to call all the participants. హలో మై ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? Hi, Master. We are good. How are you? మేము కూడా బాగున్నాం, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం. ఇందాక మేము చెప్పినట్లు సెకండ్ ఛాన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాంటి సెకండ్ ఛాన్స్ మీకు ఒకటి వచ్చింది. మీకు ఏదో సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని ఇవ్వలేదు, మీ కండిషన్స్ తెలిసి, మీ లెగ్ ఇంజురీస్ కానీ, మీకు లంగ్ ప్రాబ్లం కానీ, నీ లెగ్ ఇంజురీ కానీ అన్ని తెలిసి ఇస్తున్నాం మీ 5గురికి ఛాన్స్. మీరు 100% ఎప్పుడు ఇస్తారు, బట్ ఈసారి 1000% ఇవ్వండి అండ్ గివ్ యువర్ బెస్ట్. ఆల్ ద బెస్ట్ గైస్. సో గ్లాడ్ టు సీ ఆల్ ఆఫ్ యువర్ బ్యాక్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఆల్ మై ఫేవరెట్స్ ఆర్ హియర్ as well. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్. మీకు సెకండ్ ఛాన్స్ అంటే మాకు ఆల్సో ఇది ఒక సెకండ్ ఛాన్స్. ఎలిమినేషన్ ఇస్ నాట్ అవర్ ఫేవరెట్ థింగ్. ప్లీజ్ గివ్ us your best. So looking forward to watching you all set the stage on fire. Woohoo! Give me some energy, guys. Come on.
మీకోసం ఒక హాలీవుడ్ నుంచి డైరెక్టర్ ని పిలిపించి మరి ఆది ఒక స్పెషల్ ఎలిమెంట్ ఒకటి చేశాడు. ఇన్ని సీజన్స్ ఆఫ్ డీ లో మీరు కనీ విని ఎరగనటువంటి ఒక ఎలిమెంట్ రెజినా గారు. ఐ కెన్ స్వేర్ బై ఇట్. 150 crores అయింది దానికి బడ్జెట్. అంత ఉందా? అది షూట్ కాదు, నేను నీ కోసం చేసిన ఫైట్. అది చూస్తావా? హా. ఎన్నో పోరాటాలు చేశాడు ఆది. మరి ఆ పోరాటాలు ఏంటి, ఆదిలో ఉన్నటువంటి ఆరాటం ఏంటి చూడాల్సినటువంటి టైం. కెన్ వీ హ్యావ్ ఆదిస్ స్పెషల్ లవ్ లెటర్ ఫర్ ద గార్జియస్ రెజినా గారు. Somebody save me! Somebody save me! అన్న బిగ్ ఫ్యాన్ అన్నా. థ్యాంక్ యూ సో అన్న మచ్. బిగ్ ఫ్యాన్ అన్నా. అన్నా ఏ ఏంటది మెంటల్ మాస్, 3 కాస్ట్యూమ్ చేంజ్లు. పాలకూర పప్పు, ఆది అన్న ఎర్రి పప్పు, నిప్పు. మీరు పక్క నుండి సొల్లు చెప్పడం కానీ ఏ రోజైనా నాలా ఫైట్ చేశారా మీరు? నేను చేయలేదు నిజంగా. అసలు గాల్లో 3 కాస్ట్యూమ్లు చేంజ్ అంటే మామూలు విషయం కాదు. ఎటకారం చేస్తున్నావా? అసలు అది చూస్తే నాకు నేనే హగ్గించుకోవాలనిపించింది. అలాంటిది రజనీ కనిపించదా? అదే నీ ఫైట్ చూపించడానికి నన్ను ఎందుకు కట్టేసా? నిన్ను కాపాడానురా. అక్కడ డ్రెస్ చేంజ్ చేసినావు. అక్కడ 3 డ్రెస్ చేంజెస్. అక్కడ ఆ కింద భాగం ఏది? అదిగో కాదయ్యా, ఆ పైకి వెళ్ళినప్పుడు కిందది అన్నా నా చూసావా? అది ఏది? ఎవడైతే చేశాడో ఆడెళ్ళి రెజీనాని కట్టేశారు కాబట్టి నేను అలా ఎలివేషన్ ఇచ్చి జస్ట్ ఫైట్ చేసి ఆపా కాపాడకుండా. అదే శ్వేతానాయుడిని కట్టేసి ఉంటేనా శ్వేతానాయుడిని ఎగరేసి కొట్టేవాడివా? శ్వేతానాయుడిని ఎవరు కట్టేస్తారు? అసలు వాళ్ళకి అవసరం ఏముంది?